సిద్ధ పురుషులందరూ స్థిరంగా సూచించే పదాలు ఏమైనా ఉన్నాయంటే అవి కరుణ మరియు ఆకర్తివం, అనగా దయాజాలి, సానుభూతి, క్షమాపణ అనే గుణములను కలిగి ఉంటూ సహనముతో ముందుకు సాగిపోతూ నేను దేనికి కర్తను కాను, నేను ఆత్మను అనే నమ్మకమును ప్రతి ఒక్కరూ పెంచుకోండి. నిజానికి ఆధ్యాత్మిక విజయం యొక్క ప్రాథమిక విధానము ఏమిటంటే, మీరు ఉదయాన్నే నిద్ర లేచిన తరువాత మరియు రాత్రి సమయమున నిద్రకు ఉపక్రమించేటప్పుడు భగవంతుడు లేదా గురువును మనసారా స్మరించుకుంటూ, ఓ భగవంతుడా, నేను మీతో ఏదైనా చెప్పడానికి కానీ, మాట్లాడడానికి కానీ, ఆలోచించడానికి కానీ, అడగడానికి కానీ ఏమీ లేదు. ఎందుకంటే భగవంతుడే కర్త, ఆనంద స్వరూపుడు. నేను మీపై ఆధారపడి పూర్తిగా మీకు నన్ను నేను అంకితం చేసుకోవడానికి అనుమతిస్తూ, గొప్పదైన మీ సేవలో నిమగ్నమై సంపూర్ణమైన తృప్తిని పొందే విధంగా ఆశీర్వదిస్తూ, ఎప్పటికీ కలవరపడకుండా భగవంతుడు లేదా గురువు గారితో అనుసంధానింపబడుతూ మీ నామమునే నిరంతరము ఉచ్చరిస్తూ కృతజ్ఞులమై ఉండేటట్లు చేయమని ప్రార్థన చేయాలి.